Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 998 9999 003. అంటే ఇప్పుడు జనాలందరూ ఏమనుకుంటున్నారు అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణ ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్టుదిట్టంగా ముందుకు సాగాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణకి సంబంధించిన ఆచారాల్లో కేసీఆర్ చేసినట్టుగా తెలంగాణకి చేయలేకపోతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ కోసమే ప్రజలు కట్టుబడి ఉంటారు. అలాంటి టైంలో చిన్న చిన్న అవకతవకలు జరుగుతున్నాయి రేవంత్ సర్కార్లో అనేది ఉన్నమాట. ఏం చెప్తారు? అమ్మా, కాంగ్రెస్కి ఇప్పుడు హనీమూన్ టైం నడుస్తుంది, 6 months. ఏదైనా చిన్న ఎగ్జాంపుల్కి రెఫరెండం చేయలేము. ఒక చిన్న ఎగ్జాంపుల్కి ఇట్లాంటి కన్క్లూజన్లో మనం రాలేము. మినిమం 1 year ఇవ్వాలి. దాని తర్వాత మీ క్వశ్చన్కి నేను సమాధానం చెప్పవచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు మైండ్లో సెట్ ఉన్నారు. ఈ 5 years కాదు, 15 years నేను రూల్ చేయాలి. ఈ కాంగ్రెస్కి ఉన్నది. సో తప్పకుండా కేసీఆర్ ఏది చేయలేదు అది చేసి నిరూపిస్తాం. కాంగ్రెస్కి కాపాడతాం. కానీ ప్రజలందరూ మొన్న జరిగిన ఒక 2 రోజుల క్రితం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణకు వచ్చిన దగ్గర నుంచి రేవంత్ గారికి ఎక్కడో సీఎం చంద్రబాబు మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది అనేది ఒక విషయం ఆయన మాటల్లో తెలిసిపోతూ ఉంటుంది. నేను ఆయన శిష్యుణ్ణి అని చెప్పిన పలు సందర్భాలు ఉన్నాయి. ఈ లెక్కలో చంద్రబాబు మీటింగ్ వల్ల తెలంగాణకి ఏమైనా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అలాగే ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత ఈ రెండింటి విషయాల్లో కొన్ని ఇష్యూస్ ఇంకా మనకి ఫేస్ కాలేదు 2 రాష్ట్రాలకి మధ్యలో. వీటి మధ్యలో ఏం జరుగుతుంది, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఏమైపోతుంది అనే అంశం కూడా ప్రజల్ని కలవరపెడుతుంది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? చెప్తున్నా, రేవంత్ అన్నకి చంద్రబాబు గారి మీద ఒక మంచి అభిప్రాయం ఉన్నది, కానీ అది పర్సనల్. ఆ చైర్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఈక్వల్స్. ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నా తెలంగాణ ముఖ్యమంత్రి, రైట్? అండ్ టోటల్ పవర్లో చూస్తే తెలంగాణలో 119 MLAs, 17 MPs. ఆంధ్రప్రదేశ్లో 175 MLAs, 25 MPs. ఫైన్. చంద్రబాబు దగ్గర ఎక్కువ ఎమ్మెల్యేస్ ఉన్నారు, చంద్రబాబు దగ్గర ఎక్కువ ఎంపీస్ ఉన్నారు కంపారిటివ్ విత్ రేవంత్ రెడ్డి అండ్ తెలంగాణ. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఆంధ్రప్రదేశ్ బికాస్ తెలంగాణ ఈజ్ సర్ప్లస్ స్టేట్. ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి వాడు చాలా పవర్ఫుల్ ఉంటాడు. సో అట్లా రేవంత్ అన్న చాలా పవర్ఫుల్. సో ఆ రేవంత్ అన్న ముందు చంద్రబాబు కొద్దిగా వీక్. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్, ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏమేం రిజాల్వ్ కాలేదు దానికి డిస్కషన్కి ఇది మీటింగ్. ఒక రోడ్ మ్యాప్ తయారు చేయాలి, 2 కమిటీలు తయారు చేద్దాం. ఒక చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్స్, వాళ్ళతో ఎంత అవుతుంది చేద్దాం. లేకపోతే మినిస్టర్లు, వాళ్ళతో ఎంత అవుతుంది చేద్దాం. కాకపోతే ముఖ్యమంత్రి. సో సింపుల్. స్టేట్ బైఫర్కేట్ అయింది కాబట్టి. అండ్ రేవంత్ అన్న చంద్రబాబు ఈక్వేషన్ బాగున్నది కాబట్టి తెలంగాణ కూడా బాగుపడుతుంది, ఆంధ్రప్రదేశ్ కూడా బాగుపడుతుంది అని మా నమ్మకం. సో అందుకని ఒకవేళ ఏదైనా అంటే రెండింటికి సమతుల్యంగా చేయాలి, రెండింటిని సమానంగా చేసి కొన్ని గొడవలు సర్దుమణగాలంటే రేవంత్ సర్కార్ రేపు చంద్రబాబు నాయుడు సర్కార్కి సపోర్ట్ చేస్తుందా? నో. అంటే కొన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏం రాసి ఉన్నది అది అమలు కావాలి. దానికోసమే అది మీటింగ్, దానికోసమే 2 కమిటీలు, దాని తర్వాత దానికి ముఖ్యమంత్రి హెడ్. సో 10 years నుంచి ఏది కాలేదు దానికి నియర్లీ 1-2 yearsలో రిజాల్వ్ చేద్దామని అది మీటింగ్. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారికి ఏం ఫేవర్ చేయడు, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఏం ఫేవర్ చేయరు. బికాస్ మ్యాటర్ ఆఫ్ ద చైర్. చంద్రబాబు నాయుడు కస్టోడియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రేవంత్ రెడ్డి గారు కస్టోడియన్ ఆఫ్ తెలంగాణ. పర్సనల్ బయట పోయిన తర్వాత ఏదో చేసుకోవచ్చు, కానీ ఆ చైర్లో ఏం చేసుకోలేం. ఏంది రాసి ఉన్నది దానికి కట్టిపడి ఉండాలేమో.